యోనిమాత్ర శరీరాయ కంగువాసిని కామద రజస్వలా మహాతేజ కామాక్షి ధ్యాగతాం సదా. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. కామాఖ్యాదేవి. తాంత్రిక ప్రపంచంలో ఈ అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సతీదేవి శరీర భాగాలలో యోని భాగం పడినటువంటి ప్రదేశం కింద కామాఖ్యను, అక్కడ అమ్మవారిని కామాఖ్యాదేవి అని పిలుస్తారు. ఎవరైనా జటిలమైన సమస్యలు ఉన్నాయనుకోండి, కాస్త మంత్రశాస్త్రం చదువుకున్న వాళ్ళని ఎవరైనా ఆశ్రయిస్తే ముందుగా వాళ్ళు ఏం చెప్తారంటే, కామాఖ్యకి వెళ్ళి బలి పూజలు చేయండి, దానివల్ల మీరు త్వరితంగా ఉపశమనాన్ని పొందుతారు అని. అమ్మవారు అంత ఉగ్రమూర్తిగా ఉంటుంది కదా. అక్కడ అమ్మవారికి సంబంధించిన సాధన గురించి తెలుసుకుంటే ఇంత సౌమ్యురాలా అనిపిస్తుంది. ఆవిడ సర్వకామ్యములు సిద్ధింపచేయగలుగుతుంది. కామాఖ్య వరదేదేవి నీలపర్వతవాసిని త్వందేవి జగతర్మాత యోని ముద్రే నమోస్తుతే. ఇక ఇది అమ్మవారి యొక్క స్తోత్రం. ఆవిడ రూపాన్ని అభివర్ణించడం అంటే ధ్యాన శ్లోకంలాగనమాట. అక్కడ చాలామంది పూజారులు ఉంటారు కదా కామాఖ్యలో. మనం అక్కడికి వెళ్ళినా కానీ ఇదే ధ్యాన శ్లోకాన్ని తెలియచేస్తారు, అందరి చేత చదివిస్తూ ఉంటారనమాట. అదే కాకుండా కొంతమంది ఇదే ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు కూడా జపంలా చేస్తూ ఉంటారు. అసలు కామాఖ్యాదేవికి సంబంధించిన మూలమంత్రం గురించి మంత్ర మహోదధి అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో ఏం తెలియచేయబడిందో ఈరోజు మీరు తెలియచేస్తాను. క్లీం అనేది కామ్య బీజం కింద అభివర్ణిస్తారు. క్లీం మన కామ్యాలు సిద్ధింప చేసుకోవడానికి ఈ బీజాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ క్లీం బీజం ఏదైతే ఏకాక్షరం ఉందో ఇదే అక్షరాన్ని అమ్మవారి మూలమంత్రంగా చెప్తారు. అక్కడ హోమాలు జరుగుతాయి. ఆలయం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశిస్తుంటే ఎడమ చేతి మీదకి ఒక యాగస్థలి ఉంటుంది, అక్కడ హోమాలు చేస్తూ ఉంటారు. స్వాహ అనే శబ్దమే వినిపిస్తూ ఉంటుంది. స్వాహ వెనువెంటనే స్వాహ వస్తుంది. స్వాహ 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 అని చేస్తారు. తెలియని వాళ్ళు వీళ్ళు కేవలం స్వాహాకారంతో నెయ్యి వేస్తున్నారేమో అనుకుంటారు. అందులో వాళ్ళు ఉపయోగించేది కామ్య బీజం క్లీం స్వాహ అని. కాకపోతే దాన్ని ప్రకటించరు వాళ్ళు, ఎందుకంటే గతంలో వాళ్ళు గ్రహించి దాన్ని ప్రేరణ చేసినటువంటి బీజం కాబట్టి. అసలు కామాఖ్యాదేవికి చెప్పబడిన మూలమంత్రం సాధన చేస్తే ఎటువంటి కామ్యాలు సిద్ధిస్తాయనే అంశాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కామాఖ్యాదేవి ఎటువంటి కోరికనైనా సఫలం చేయగలిగినటువంటి మహోన్నతమైన శక్తి. ఒక వ్యక్తి తన జీవితంలో ధర్మబద్ధంగా ఆశించే కామ్యాలను మాత్రమే కాకుండా, ఇది గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన కామ్యాలు శ్రీక్రమంలో అనేక మంత్రాలు సాధ్యపరుస్తాయి. కామాఖ్యాదేవి ఎటువంటి కామ్యాలైనా సిద్ధింపచేస్తుంది. ఏదైనా ఒక వ్యవహారంలో విజయం కోసమా, ఒక పదవి కోసమా, ఒక స్థాయి కోసమా, జీవితంలో స్థిరపడ్డానిక, ఎటువంటి కామ్యాన్నైనా సిద్ధింపచేసే లక్షణం కామాఖ్యాదేవికి ఉంటుంది. ఇందులో సర్వులు ఆచరించుకోదగినటువంటి కామాఖ్య మంత్రాన్ని ఈరోజు మీరు తెలియజేస్తారు. ఇది ప్రామాణికమైన మంత్రం. మంత్ర మహోదధి అనేటువంటి గ్రంథంలో దీని యొక్క అభివర్ణన సంపూర్ణంగా ఉంది. అయితే ఋష్యాదిన్యాసాలు ఇవి చాలామందికి లభించవు. కామాఖ్యాదేవికి సంబంధించిన ఋష్యాదిన్యాసాలు, మంత్రంలో ధ్యాన శ్లోకం ఎలా ఉంది ఆ వివరం కూడా ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ మంత్రం ఎప్పుడు ప్రారంభం చేసినా నిండు పూర్ణిమ రాత్రి భాగంలో పూర్ణిమ ఉండేలా చూసుకుని ప్రారంభం చేయాలి. ఉదయ భాగం నుంచి ఘన పదార్థాలు వండినవి తినకుండా, ఘన పదార్థాలు అంటే మరి ఈ పళ్ళు అవి ఉంటాయి కదా, ఇవి కూడా ఘన పదార్థాలేమో అనుకోవచ్చు మీరు. వండినటువంటి ఘన పదార్థాలు తినకుండా సూర్యాస్తమనం దాకా అదే ఉపవాసాన్ని కొనసాగించి తర్వాత స్నానాదులు ఆచరించిన తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి ఈ దీపం ప్రమిద కింద ఒడ్లు అంటారు కానీ యవలు కానీ ఒడ్లు కానీ అవి వేసి దాని మీద దీపస్థాపన చేసి అమ్మవారిని దీపస్వరూపంగా భావిస్తూ లమిత్యాది పంచోపచార పూజ చేసిన తర్వాత సర్వులు ఈ మంత్రాన్ని ప్రారంభం చేయవచ్చు. ఇక పూర్ణిమ లగాయతు, ఒక పూర్ణిమ రోజు ప్రారంభం చేశాం కదా, ఈ పూర్ణిమ నుంచి తీవ్రమైన బలమైన
కామ్యం అయితే కనుక అది కొంచెం కష్టమైనటువంటి అంశం. దాన్ని సఫలం చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మానవ ప్రయత్నం మనం చేస్తూ దైవం నుంచి మనం ఒక అనుగ్రహాన్ని కాంక్షిస్తే కనుక 90 రాత్రులు గడిచేదాకా ఈ విధిని ఆచరించాలి. ఇది రాత్రి భాగంలో చాలా ప్రాశస్త్యం కలిగింది. ఇందులో వామాచార విధులు కూడా ఉన్నాయి. కానీ సర్వులు ఆచరించడానికి వామాచారం ఆమోదయోగ్యం కాదు. ఈ విధానం స్త్రీ పురుషాదులు ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి కామ్యాన్నైనా మంత్రానికి అనుసంధానం చేసి ఈ జప నిర్వర్తన చేయవచ్చు. గురుముఖంగా గ్రహించేటువంటి వారి కోసం న్యాసాలు ఇప్పుడు ఉదాహరిస్తాను. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే స్వాహ నమః. గ్రహిస్తే గురుముఖంగా ఆ గురువుగారు చెప్పేటువంటి మంత్రాంతంలో స్వాహాకారం ఉంటుంది. గురువు లేకుండా వ్యక్తిగతంగా ప్రేరణ చేసేటువంటి వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు దీనికి సంబంధించిన గురువును శోధించుకుంటూ మనం కామాఖ్య దాకా వెళ్ళి అక్కడ గ్రహించి సాధన చేయాలంటే కష్టం అనుకునేటువంటి వారు ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని మంత్రాంతంలో నమః అని ఉదహరిస్తాను. ఆ రకంగానే దానికి కామ్యాన్ని అనుసంధానం చేసి అంటే మన కోరిక ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసి మంత్ర జపం చేయవచ్చు. ఇందులో ఉన్న ముఖ్యమైన సూత్రం చెప్తున్నాను చూడండి. ప్రతిరోజు ఉదయ భాగంలో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయాలి. అది పురుషులైనా స్త్రీలైనా సరే. తర్వాత వారు స్నానానికి ఉపయోగించే ఉపకరణాలన్నీ ఉపయోగించుకోవచ్చు. వార నియమాలలో సహజ సిద్ధమైన పదార్థాలు ఉపయోగించండి అని చాలాసార్లు ఉదాహరించారు. ఒకవేళ నిజంగా కామాఖ్యాదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని కాంక్షించేవారు, ఇది కేవలం కామ్యం కోసం కాదు, అమ్మవారి యొక్క చైతన్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఆవిడ తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకునేటువంటి వారు ఈ వార నియమాల్లో ఏదైతే స్నాన విధుల గురించి తెలియజేశానో సరే, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వార నియమం మీరు చూడని వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి అది వెతుక్కుని చూడడం కష్టం కాబట్టి చెప్పేస్తున్నాను. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయాలి. అది చన్నీళ్ళైనా వేడి నీళ్ళైనా పర్వాలేదు. అయితే ఈ స్నాన సమయంలో ఈ మనకి సబ్బులు షాంపూలు ఏవైతే ఉంటాయో వీటిని వర్జించాలన్నమాట. వాటిని ఉపయోగించకూడదు. సహజోత్పత్తులు వాడుకోవచ్చు. కుంకుడికాయ రసము, ఇంకా కొన్ని సహజ ఉత్పత్తులు ఉంటాయి కదా శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, అటువంటివన్నీ ఉపయోగించి చక్కగా స్నానం పూర్తి చేసుకుని జపం ఉదయ భాగంలోనూ రాత్రి భాగంలోనూ చెప్పబడింది. కానీ రాత్రి చేసేటువంటి జపానికి ప్రాశస్త్యం ఫలితం ఎక్కువగా ఉంటాయి. ఉదయ భాగంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఆవునేతితో దీపారాధన వెలిగించి దీప ప్రమిదకు గంధం రాసి బొట్టు పెట్టి, ఇక్కడో సందేహం రావచ్చు, మేము దీపం వెలిగించేటప్పుడు ఒత్తి అటుపక్కకు ఉండాలండి మాకేసి తిరిగి ఉండాలని. మనం ఆ తేజస్సును ఆస్వాదించాలి, అందులో భగవతిని దర్శించుకోవాలి. అందుచేతను ఒత్తి మన వైపుకే ఉండాలి. ఇక దిశ గురించి ప్రస్తావించినప్పుడు ఉదయ భాగంలో తూర్పుగా తిరిగి జప విధులు నిర్వర్తించాలి. సూర్యాస్తమనం తర్వాత తూర్పు లేదా ఉత్తరంగా కూర్చుని మనం జప విధిని నిర్వర్తించాలి. ఈ జపం చేసే సమయంలో దీప ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తు మన వైపుకే ఉంటుందన్నమాట. ఆవుని పోసి దీపారాధన వెలిగించి దీపానికి పంచోపచార పూజ చేసి, ఈ పంచోపచార పూజ చేయడానికి పూర్వం భగవతిని ఆ దీపస్వరూపంగా భావించాలి. దీపం వెలిగించిన తర్వాత మన కుడి చెయ్యిని అక్కడ ఆపాదించి 10 సార్లు మూలాన్ని ఉచ్చరించి భగవతి కామాఖ్యాదేవిని దీపస్వరూపంగా భావించి పంచోపచార పూజలు చేశాక జప విధిని ప్రారంభం చేయాలి. ఇక గురుముఖంగా గ్రహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ మంత్రానికి వహ్నిక ఋషి అంటే వహ్నికుణ్ణి ఋషి కింద భావించాలన్నమాట. దీంట్లో ఛందస్సు జగతి ఛందస్సు. అస్య స్త్రీ కామాఖ్య మహామంత్రస్య వహ్నిక ఋషి జగతి ఛంద శ్రీ కామాఖ్య పరాంబా దేవత. ఇది ఋషిన్యాసంలో భాగంగా చెప్పబడేది. ఓం శక్తి అవ్యక్తం కీలకం. ఇందులో ప్రణవశక్తి అని ఉంటుంది. మనం ప్రణవశక్తి అని చెప్పకూడదు, ఓం శక్తి అని చెప్పాలి. అవ్యక్తం కీలకం. జగన్మాత కామాఖ్య పరాంబా ప్రసాద సిద్ధి అర్థే. ఇక్కడ బీజం అని ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది ఇందులో బీజాన్ని ఏం ఉదాహరించాలని. క్లీం బీజం ప్రణవశక్తి అవ్యక్తం కీలకం. ఇక్కడ ప్రణవశక్తి అంటే చెప్పాను కదా, ఓంకారాన్ని ఆపాదించమన్నారు. ఓం శక్తి ఇలా చెప్పాలన్నమాట. ఇక అంగన్యాస కరన్యాస విషయానికి వస్తే మంత్రభేదం నమః నుంచి ప్రారంభమవుతుంది. గురుముఖంగా గ్రహించేటువంటి వారికి ఓం లేదా క్లీంకారంతో ప్రారంభమవుతుంది. క్లీం నమః, ఓం నమః ఇలా ప్రారంభమవుతుంది. గురువు యొక్క ప్రమేయం లేకుండా వ్యక్తిగతంగా ప్రేరణ చేసేవాళ్ళు నమః నుంచి మొదలుపెట్టాలి. నమః కామాఖ్యాయై
సర్వసిద్ధిదాయై అముక కర్మ కురు కురు నమః. నమః కామాఖ్యాయై సర్వసిద్ధిదాయై అముక కర్మ కురు కురు నమః. ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో వీటిని అంగన్యాస కరన్యాసాల కింద ఆపాదించుకోవాలి. ధ్యాన శ్లోకం అనేది ఉపదేశపూర్వకంగా గ్రహించిన, వ్యక్తిగతంగా ప్రేరణ చేసిన ధ్యాన శ్లోకాల్లో ఎప్పుడూ మార్పు ఉండదు. ఇప్పుడు ధ్యాన శ్లోకాన్ని మరొక మారు తెలియజేస్తా. యోనిమాత్ర శరీరాయ కంగువాసిని కామద రజస్వలా మహాతేజ కామాక్షి ధ్యాయతాం సదా. ఈ ధ్యాన శ్లోకం చెప్పి యోని ముద్ర ప్రదర్శించడం వచ్చినటువంటి వాళ్ళు ఇలా ప్రదర్శించిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పాలి. ఇక యోని ముద్ర ఎలా వేయాలో ఒక వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ యోని ముద్ర ఇలా ప్రదర్శించిన తర్వాత ఆ ముద్రను చూస్తూ ధ్యాన శ్లోకం చెప్పాలి. చెప్పిన తర్వాత జపాన్ని ప్రారంభం చేయొచ్చు. ఇది 40 రోజుల నుంచి బలోపేతం అవుతుంది. 90 రోజులకు సంపూర్ణమైన శక్తి పుంజుకుంటుంది. ఏ కామ్యాన్నైనా అనుసంధానం చేయొచ్చు. ఇక్కడ అముక కర్మ అన్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేసినప్పుడు అముక కర్మ అనే వస్తుంది. సంకల్పంలో మన కామ్యాన్ని చెప్పుకోవాలి. మంత్రాన్ని జపం చేసేటప్పుడు అముక కర్మ అనే పదాన్ని తీసేసి సదుద్యోగ సిద్ధిం, ఇలా మన కామ్యం ఏదైతే ఉంటుందో కామ్యాన్ని దాంట్లో ఆపాదించి జపాన్ని కొనసాగించాలి. కనీసంగా రోజుకి సహస్రాధికమైన జపాన్ని నిర్వర్తించాలి. రాత్రి భాగంలో జపానికి ప్రాధాన్యం. ఉదయ భాగంలో యథాశక్తి జపాన్ని ఆచరించవచ్చు. లేదండి సౌకర్యం ఉంది ఉదయ భాగంలో కూడా సహస్రాధికం చేస్తాను అనుకునేటువంటి వారు చక్కగా చేయొచ్చు. జపం చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి జపం చేయడం సర్వోత్తమం. పురుషులైతే కనుక దర్భాసనం, కూర్మాసనం, చిత్రాసనం ఉపయోగించవచ్చు. స్త్రీలైతే కనుక దర్భాసనం మినహాయించి మిగిలిన ఏ ఆసనాన్నైనా ఉపయోగించవచ్చు. ఇక పూర్ణిమ తిథికి ప్రారంభం చేసినటువంటి విధానం 90 రాత్రులు గడిచేదాకా నిర్వర్తిస్తే కనుక సంపూర్ణమైనటువంటి కామ్యసిద్ధి. దేని కొరకు అయితే ఈ విధానాన్ని ప్రారంభం చేశారో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని మంత్ర మహోదధి, మంత్ర మహార్ణవం 2 గ్రంథాల్లో కూడా తెలియజేయబడింది. కాబట్టి మీ కామ్య నిర్వహణకు ఈ మంత్రాలను ఉపయోగించుకుని చక్కగా సాధనకు ఉపక్రమించవచ్చు. గురుముఖంగా అభ్యసించేవారు గురువు లభించిదే మంత్రాన్ని గ్రహిస్తే కనుక ఈ న్యాసాలు, ఋషిన్యాసాలు, అంగన్యాస కరన్యాసాలు చేసుకున్న తర్వాత జపాన్ని నిర్వహించవచ్చు. ఇక సాధారణంగా ప్రేరణ చేసేవాడు గురువు లేకుండా వ్యక్తిగతంగా ప్రేరణ చేస్తాం అనుకునేవారు దీపారాధన చేసి పంచోపచార పూజలు చేసి ఇక శివుణ్ణే గురువుగా భావించి లేదా అమ్మవారినే గురువుగా భావించి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాన్ని చెప్పి మూల మంత్రాన్ని జపం చేయొచ్చు. ఈ జపం చేయడానికి కాలరుద్రాక్షమాల చాలా శ్రేయోదాయకమైంది. అలాగే జ్వాలామాల కూడా ఉపయోగించవచ్చు. ఈ మాలను ఉపయోగిస్తూ ఈ మాలల్లో ఏదైనా పర్వాలేదు, కాలరుద్రాక్ష కానీ లేదా జ్వాలామాల కానీ వాటిని ఉపయోగిస్తూ జప నిర్వహణ చేయడం వల్ల దీర్ఘకాలికంగా మనం చాలా కాలంగా ఒక పని గురించి ఎదురు చూస్తూ ఇది ఎప్పుడు అవుతుందో అనుకుంటాం కదా, అటువంటి కామ్యాలన్నీ కూడా త్వరితంగా సిద్ధింపజేస్తుంది. ఒక విషయం చెప్పలేదు కదా, నైవేద్యం ఏం పెట్టాలని, మధురం ఏదైనా పర్వాలేదు, తీయని పదార్థం ఏదైనా పెట్టచ్చు. ఇదంతా కూడా దక్షిణాచార విధి. కామాఖ్య అమ్మవారు అనగానే బలి ప్రదానాలు, పంచబలులు వీటి గురించి ఆలోచిస్తారు అందరూ. మహామంగళప్రదమైనటువంటి స్వరూపంగా అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి యొక్క సకల కామ్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ జప నిర్వర్తన 90 రోజులు చేసిన తర్వాత కామ్యం అంటే ఆ వ్యవహారం దగ్గర దాకా వస్తోంది, ఇంకా పూర్తి కాలేదు అనుకునేటువంటి వారు ఈ విధానాన్ని కొనసాగించవచ్చు కామ్యం పూర్తయ్యేదాకా. కానీ గురుముఖంగా మంత్రాన్ని గ్రహించి ప్రేరణ చేసేవాళ్ళు మాత్రం జీవితాంతం ఈ విధులన్నీ కూడా ఆచరించాలి. దాన్ని అనుష్ఠానపూర్వకంగానే ఆచరిస్తూ ఉండాలి. కేవలం ఒక కామ్యం కోసం దీన్ని ప్రారంభం చేసిన వాళ్ళు కామ్య సిద్ధి అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని ముగ్గురు ముత్తైదువులకి భోజన తాంబూలాదులు, వస్త్రాలు కామాఖ్య స్వరూపంగా భావిస్తూ వారికి సమర్పణ చేసి అక్కడతో ఆ విధిని విడిచిపెట్టచ్చు. తర్వాత కావాలంటే ఇంకో కామ్యం కొరకు మరలా ఇదే విధానాన్ని ఆచరించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.